రైట్ బ్రేకింగ్ చూస్తున్నా బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిలో జేడీయూ బీజేపీ ఎల్జేపీ హెచ్ఏఎం ఆర్ఎల్ఎం కూటమిగా కలిసి పోటీ చేయబోతున్నాయి. ఇక కూటమిలో ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలి అనే దానిపై కూడా ఒక కొలిక్కి వచ్చినట్లు సమాచారం అందుతుంది. మరి దేశ వ్యాప్తంగా ఎదురు చూస్తున్న బీహార్ అసెంబ్లీ లెక్క ఏ విధంగా ఉండబోతుందో ఇక చూడాలి. మరి మొత్తానికి బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఏ పార్టీలు ఎన్ని స్థానాలు పోటీ చేయబోతున్నాయో మరి కాసేపట్లో ప్రకటించబోతుంది. ఎన్డీఏ కూటమి అలాగే ఎన్డీఏ కూటమిలో జేడీయూ బీజేపీ ఎల్జేపీ హెచ్ఏఎం ఆర్ఎల్ఎం కూటమిగా కలిసి బీహార్ అసెంబ్లీలో ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాయి. ఇక మరి కాసేపట్లో కూడా అధికారికంగా ప్రకటించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిలో జేడీయూ బీజేపీ ఎల్జేపీ హెచ్ఏఎం ఆర్ఎల్ఎం కూటమిగా కలిసి పోటీ చేయబోతున్నాయన్న సమాచారం అందుతుంది. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా సిద్ధంగా ఉన్నారు. కళా, మొత్తానికి ఎన్డీఏ కూటమితో ఏ పార్టీలు ఈరోజు పార్టీలో చేరబోతున్నాయి, ఏ పార్టీలు పార్టీలో ఏది రాబోతున్నాయనే దానిపై కూడా ఒక చర్చ అయితే నడుస్తుంది. ఈ చర్చ అనేది ఎంతసేపట్లో పూర్తయ్యే అవకాశం ఉంది, ఎంతవరకు వచ్చింది? దీపిక, దాదాపు మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అని చెప్పవచ్చు, ఒక ఎక్స్క్లూజివ్ ఇన్ఫర్మేషన్. దాదాపు ఏదైతే బీహార్కి సంబంధించినటువంటి ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి నియోజకవర్గాలు అనుకోవచ్చు, స్థానాలకు సంబంధించినది ఏదైతే చర్చలు గత 10 రోజుల నుంచి కూడా జరుగుతున్నాయి. ఢిల్లీ వేదికగా గత వారం రోజుల క్రితము అటు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కూడా ఇక్కడికి ఢిల్లీకి రావడం జరిగింది. దాదాపు 5 గంటల పాటు చర్చల అనంతరము మరి తర్వాత మొదటి రౌండ్ పూర్తయ్యాయి. రెండవ రౌండ్కు సంబంధించినటువంటి బీహార్కి సంబంధించినటువంటి కొంతమంది కీలక నేతలు ఇక్కడ 4 రోజుల నుంచి కూడా ఇక్కడ ఢిల్లీలో ఉన్నారు. దాదాపు మొత్తం మీద మాత్రము ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి ఏదైతే స్థానాల సంఖ్య మాత్రము ఒక ఫైనల్ లిస్ట్ మాత్రము ప్రిపేర్ అయ్యిందన్నటువంటి సమాచారం మాత్రం అందుతూ ఉంది. దాదాపు మనకు కూటమిలో భాగంగా 4 పార్టీలు, అటు బీజేపీ కానీ, తర్వాత జేడీయూ కానీ, తర్వాత మనకు హెచ్ఏఎం కానీ, తర్వాత ఆర్ఎల్ఎం కానీ మొత్తం కూడా కూటమిగా ఉండి ముందుకు వెళ్ళి బీహార్ మరొకసారి హస్తగతం చేసుకునే విధంగా బీజేపీ పావులు కదుపుతుంది అన్నటువంటి కీలక సమాచారం. దాదాపు మనకు ఏదైతే స్థానాలకు సంబంధించినటువంటిది అంటే ఏ స్థానాలు ఏ నియోజకవర్గాలు పేర్లు పక్కన పెడితే ఎంత నంబరు అంటే ఏ పార్టీకి ఎన్ని సీట్లు అన్నది మాత్రము ఫైనల్ అయ్యింది. దీనికి సంబంధించినటువంటిది మరికొద్ది సేపట్లో అనుకోవచ్చు ఒక కొలిక్కి అంటే చివరి రౌండ్ చర్చలు జరుగుతున్నాయి. ఒక కొలిక్కి వచ్చేటటువంటి అవకాశం కూడా ఉంది. ఇప్పుడు జేడీయూకి సంబంధించినటువంటిది దాదాపు 102 స్థానాల్లో పోటీ చేస్తుంది అన్నటువంటిది కీలక సమాచారం అందుతుంది. అటు బీజేపీ 101 స్థానంలో పోటీ చేస్తుంది. తర్వాత ఎల్జీపీ సంబంధించినటువంటి 20 స్థానాల్లో పోటీ చేస్తున్నట్లుగా కూడా సమాచారం అందుతుంది. తర్వాత ఇక్కడ మనకు హెచ్ఏఎం తర్వాత ఆర్ఎల్ఎం సంబంధించినటువంటిది చెరో 10 స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు కూడా ఒక కీలకమైనటువంటి అప్డేట్ మాత్రం అందుతూ ఉంది. మొత్తం మీద ఈ సంఖ్య నంబర్ ఏదైతే ఉందో ఇక్కడ అధికారికంగా ప్రెస్ మీట్ పెట్టి ప్రకటించేటటువంటి అవకాశం కూడా ఉంది. మరొక చివరి రౌండ్ చర్చలు మాత్రము జరుగుతున్నాయి. అందులో ఏ ప్రాంతాల్లో ఏ నియోజకవర్గంలో ఏ పార్టీ ఏ అభ్యర్థి పోటీ చేస్తారు అన్నటువంటిది ఒక కీలక అప్డేట్ మాత్రం రానుంది. అది కొంత పూర్తయ్యాకనే ఈ సంఖ్యను మాత్రం ప్రకటించేటటువంటి అవకాశం ఉంది. దీపిక, సో మొత్తానికి ఇదైతే ఢిల్లీలో జరుగుతున్న ఈ మీటింగ్ అయితే బీజేపీ చక్రం తిప్పబోతున్నట్లు తెలుస్తుంది. అలాగే బీజేపీదే పైచేయిలాగా కనిపిస్తుంది. మొత్తానికి ఎన్డీఏ కూటమి లిస్ట్ కూడా ఫైనల్ అయిపోయినట్లు కూడా సమాచారం అందుతుంది కదా. ఎంతసేపట్లో మనకి ఈ లిస్ట్ అనేది వచ్చే అవకాశం ఉంది కదా? మొత్తం మీద మాత్రం ఏదైతే ఆఖరి రౌండ్ చర్చలు జరుగుతున్నాయి, ఏదైతే స్థానాలు అనుకోవచ్చు నియోజకవర్గాలు పూర్తి అంటే ఒక నియోజకవర్గంలో కొన్ని సీట్లలో మాత్రమే కొంత అటు జేడీఏకు తర్వాత ఇక్కడ బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థుల పేర్లు అనుకోవచ్చు స్థానాల గురించి ఏదైతే చర్చలు జరుగుతున్నాయి. అయితే గతంలో 2020 సంవత్సరంలో బీహార్ ఏదైతే ఎలక్షన్ జరిగిన సమయంలో కూడా అప్పుడు కూడా కూటమిగా కూడా అడుగులేసినటువంటిది ఏదైతే బీజేపీ అనుకోవచ్చు జేడీయూ అనుకోవచ్చు
అనేక స్థానాల్లో కూడా పోటీ చేసింది. అయితే అప్పుడు మనకు బీజేపీకి సంబంధించినటువంటి ఏదైతే 110 స్థానాల్లో పోటీ చేసింది, అందులో ఇక్కడ బీజేపీ 74 స్థానాల్లో విజయం సాధించింది. ఆ జేడీయూ ఏదైతే పోటీ చేసింది 115 స్థానాల్లో పోటీ చేసింది అప్పుడు. అయితే చివరిగా 43 స్థానాల్లో విజయం సాధించింది. గతంలో ఏ స్థానాల్లో చాలా స్థానాల్లో కూడా లాస్ అయినటువంటి విషయాలు ఇక్కడ జేడీయూ చాలా లెక్కలు వేసుకొని ముందుకు వెళ్తుంది. దాన్ని బట్టి బీజేపీ అంటే గతంలో జరిగినటువంటి అనుభవాలను మరొకసారి పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ పూర్తి లిస్టును ప్రకటించేటటువంటి అవకాశం ఉంది. మొత్తం మీద మాత్రం చాలా మటుకు ఇక్కడ 90% వరకు కూడా ఇక్కడ జేడీయూ కానీ బీజేపీ కానీ తర్వాత మనకు ఎల్జేపీకి కానీ ఏదైతే సభ్యుల సంఖ్య అనుకోవచ్చు ఒక నంబర్ ఫిగర్ మాత్రము ఇక్కడ ఒక ఫైనల్ లిస్ట్ మాత్రం అయ్యింది అన్నటువంటిది కీలక సమాచారం ఉంది. దాదాపు అన్ని పార్టీలకు సంబంధించి ఏదైతే 2020లో జరిగినటువంటి బీహార్ ఎన్నికలకు సంబంధించినటువంటి ఏ స్థానాల్లో బీజేపీ పట్టు కోల్పోయిందో ఆ స్థానాల్లో తిరిగి పుంజుకునే విధంగా అక్కడ అభ్యర్థులు అనుకోవచ్చు, అటు నియోజకవర్గాలు అనుకోవచ్చు, ఒక్క లెక్క ప్రకారంగా ముందుకు వెళ్తుంది. ఖచ్చితంగా ఈసారి ఏదైతే బీజేపీకి సంబంధించినటువంటిది అభ్యర్థుల ఎంపిక కూడా చాలా అంటే ఒక ప్రత్యేకమైనటువంటి టీంని అనుకోవచ్చు. కొంతమంది ఆర్ఎస్ఎస్ పెద్దలు కూడా అక్కడ దాదాపు ఒక నెల రోజుల క్రితం నుంచి కూడా అక్కడ మకాం వేశారు. చాలా ఒక టీంగా మాత్రం అక్కడ వర్క్ చేస్తున్నటువంటిది. ఇక్కడ ప్రస్తుతం మాత్రము చర్చలు కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించినటువంటి కీలక అప్డేట్ మాత్రము ప్రకటించేటటువంటి అవకాశం ఉంది. దీపిక, అయితే కళ ఇక్కడ చూసుకుంటే బీజేపీ జేడీయూ గతంలో ఎన్ని స్థానాల్లో పోటీ చేశాయి, అలాగే ఇప్పుడు వాళ్ళ లెక్క ఎలా ఉండబోతుంది అంటారు? గతంలో నేను ఇంతకుముందు చెప్పిన విధంగా ఏదైతే గతంలో 115 స్థానాల్లో అటు జేడీయూ పోటీ చేస్తే కేవలం 43 స్థానాల్లో మాత్రమే గెలిచింది. అయితే ఇక్కడ బీజేపీకి సంబంధించినటువంటి 110 స్థానాల్లో బీజేపీ పోటీ చేసింది. అయితే అందులో కేవలము 74 స్థానాలను మాత్రమే గెలుచుకుంది. గతంలో ఏదైతే లాస్ అయినటువంటి నియోజకవర్గాలు అనుకోవచ్చు, అభ్యర్థులు అనుకోవచ్చు, ఇక్కడ మనకు ఏదైతే రాహుల్ పాదయాత్ర చేపడుతున్నటువంటిది 20 జిల్లాలకు పైగా కూడా రాహుల్ పాదయాత్ర అధికార యాత్ర చేపడుతున్నాడు. దాదాపు 16 రోజుల పాటు ఈ యాత్ర కొనసాగుతుంది. కొన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్కి పట్టుండేటటువంటి ప్రాంతాలేవి, ఇక్కడ బీజేపీకి పట్టుండేటటువంటి ప్రాంతాలేది, ఏదైతే ఎక్కువగా అక్కడ ఓటరులకు సంబంధించినటువంటి దాదాపు 6 లక్షల ఓటర్లకు సంబంధించినటువంటి లిస్టుకు సంబంధించినటువంటి అభ్యర్థులను కూడా రిమూవ్ చేయడం జరిగింది. అన్నిటిని కూడా బేరీజు వేసుకొని ముందుకు వెళ్తుంది బీజేపీ. దీపిక, అయితే ఇక్కడ చూసుకుంటే బీహార్ని హస్తగతం చేసుకునే ప్రయత్నాల్లో అయితే బీజేపీ ఉన్నట్లు తెలుస్తుంది. మరి రేపు బీహార్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించే దిశగా కూడా ముందుకు వెళ్తుంది అని మనం భావించవచ్చు అంటారా కళ? దీపిక, ఏదైతే మనం గతంలో హర్యానా అనుకోవచ్చు, కాశ్మీర్ అనుకోవచ్చు, మహారాష్ట్ర అనుకోవచ్చు, జమ్మూ కాశ్మీర్ అనుకోవచ్చు, మహారాష్ట్ర తర్వాత మధ్యప్రదేశ్ తర్వాత మనకు ఏదైతే ఎన్నికలు జరిగినటువంటి ప్రాంతాల్లో కానీ మొదటి నుంచి ఏదైతే గెస్ చేసినటువంటి ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది అనుకున్నటువంటిది జార్ఖండ్ ఒక ఉదాహరణ కూడా చెప్పవచ్చు. అక్కడ ఖచ్చితంగా జార్ఖండ్లో బీజేపీ గెలుపు ఖాయం అనుకున్నారు, కానీ అక్కడ తలకిందులైనటువంటి పరిస్థితి. కానీ ఎప్పుడు కూడా ఒక ఎన్నికల ఫలితాలు మాత్రము ఎన్నికలకు ఒక వారము తర్వాత ఒక 24 గంటల ముందు వరకు కూడా ఎలాంటి అంటే ఒక వే అన్నది అనుకోవచ్చు, అక్కడ ఉండేటటువంటి ఆ రోజు 24 గంటల ముందర ఏ విధమైనటువంటి ప్రజల తీర్పు ఉండబోతుందన్నది కూడా ఎవరు కూడా గెస్ చేయలేరు. కానీ ఇప్పుడు ఏదైతే కూటమి భాగస్వామ్యంతో ముందుకు వెళ్ళాలని అడుగులు వేస్తుందో చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తుంది. ఖచ్చితంగా బీహార్ని హస్తగతం చేసుకోవాలి అనేసి అటు దాదాపు నెల రోజుల నుంచి ఇక్కడ ఖచ్చితంగా ఒక ప్రీ ప్లాన్డ్గా అటు ఆర్ఎస్ఎస్ పెద్దలు అనుకోవచ్చు, బీజేపీ సంబంధించినటువంటి కీలక నాయకులు అనుకోవచ్చు, మొదటి రౌండ్ చర్చలు కూడా గత వారం రోజుల క్రితము ఇక్కడ ఢిల్లీ కేంద్రంగా కూడా జరిగాయి. దాదాపు ఇప్పటి వరకు కూడా రెండు సమావేశాలు ముగిశాయి. మరి ఏదైతే కీలకమైనటువంటిది చివరి సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో మాత్రము మొత్తం అంతా కూడా అంటే సభ్యుల స్థానాలు అనుకోవచ్చు, నియోజకవర్గాల పరంగా అభ్యర్థుల పరంగా కూడా ఒక పూర్తి ఫైనల్ లిస్టు వచ్చేటటువంటి అవకాశం ఉంది. మొదట అభ్యర్థుల పేర్లు ప్రకటించకుండా కేవలము స్థానాల సంఖ్యను మాత్రమే ప్రకటించేటటువంటి అవకాశం ఉంది. ఒకవైపు రాహుల్ యాత్ర బీహార్లో 16 రోజుల పాటు జరుగుతూ ఉంది. సెప్టెంబర్ 1తో ముగియనుంది. దానిని దృష్టిలో పెట్టుకొని కూడా
ఒకవేళ ఫైనల్ లిస్ట్ చేసిన తర్వాత కూడా దాన్ని అలాగే పెండింగ్ పెట్టి ఏదైతే అక్కడ అంటే ఏదైతే మహాగఠబంధన్కి సంబంధించినటువంటి అభ్యర్థుల పేర్లు అక్కడ వాళ్ళకి సంబంధించినటువంటి కూటమికి సంబంధించినటువంటి పేర్లు కూడా ప్రకటించేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళు అంటే ఎన్డీఏ కూటమి మొదట ప్రకటించవచ్చు, లేదంటే కన్నా మహాగఠబంధన్ ప్రకటించిన తర్వాతనే బీజేపీ ప్రకటించాలన్నటువంటి ఆలోచన మాత్రం కొద్దిగా ఇక్కడ మనకు వెయిట్ చేయాల్సి వస్తుంది. మొత్తం మీద మాత్రం ఇక్కడ ఢిల్లీకి ఎదురుగా జరిగేటటువంటి ఏదైతే చర్చల కొలిక్కి మాత్రం వచ్చిందని చెప్పవచ్చు. దీపిక. రైట్, థ్యాంక్ యూ కళ. రైట్, మొత్తం మీద బీహార్ అసెంబ్లీ ఎన్నికల స్థానాల పంపకాలు మాత్రం పూర్తయినట్లు కూడా తెలుస్తుంది. ఇక దేశవ్యాప్తంగా ఎదురు చూస్తున్న బీహార్ అసెంబ్లీ లెక్క ఏ విధంగా ఉండబోతుందో మరి చూడాలి. మరి ఇక ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ ప్రైమ్ 9. నిజాం ఇదే వైజాం.